వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సెబ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు కర్నూలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణకాంత్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కర్ణాటక నుండి ఆంధ్రాకి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ వివిధ కేసుల్లోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2,40,000 విలువగల మద్యాన్ని ఆదోని బైపాస్ రోడ్లో సెబ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆదేశాలతో సెబ్ ఏఈఎస్ వినోద్ కుమార్ పర్యవేక్షణలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు సెబ్ పోలీస్ స్టేషన్ సిఐ భార్గవరెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ లింగస్వామి, షరీఫ్, కానిస్టేబుల్స్ లక్ష్మణ, నరసింహారెడ్డి మొదలగు సెబ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్, ఎస్సీబీ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి నిరంతర ఆదేశాల మేరకు ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ గారి పర్యవేక్షణలో ఎస్సీబీ నిరంతరం ఈ ఐడి లిక్కర్ సంబంధించి కానీ, ఎన్డీపీఎల్ సంబంధించి కానీ, డిపిఎల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి కానీ అక్రమ రవాణా, సేలు ఇలాంటి వాటి మీద నిరంతరం దాడులు జరుపుతూ ఉంది. అలాగే రోజు రూట్ వాచెస్ కానీ, తర్వాత మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి సర్చ్, సీజర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇదివరకు పట్టుబడిన అనేక కేసుల్లో ఈరోజు కాంట్రాబ్యాండ్ అంటే పట్టుబడిన మద్యాన్ని, అక్రమ మద్యాన్ని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వాటి వివరాల్లోకి వెళ్తే ఇవాళ ఎమ్మిగనూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో శ్రీ భార్గవరెడ్డి గారి సమక్షంలో ఈరోజు మేము బీయింగ్ యాన్ ఏఈఎస్ కర్నూలు, ఈరోజు నేను డిపిఎల్ సంబంధించి అంటే డ్యూటీ పెయిడ్ మద్యం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మద్యం 7 కేసుల్లో 13.8 లీటర్ల మద్యాన్ని మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలి వచ్చిన మద్యాన్ని మేము ఇదివరకు పట్టుకున్నాం. వాటికి సంబంధించి మొత్తం 76 కేసులకు గాను 521 లీటర్లని మేము ఇవాళ మీడియా సమక్షంలో ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే 83 కేసుల్లో 535.05 లీటర్లని ఇవాళ ధ్వంసం చేశాము. ఇక ఈ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఉందో వాటి విలువని మనము లెక్కగట్టినట్టయితే 2,50,000 దాకా ఉంటుంది. వాటికి సంబంధించిన పంచనామా ప్రొసీడింగ్స్ కానీ అవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం ఒక మాధవరం చెక్ పోస్ట్లో ఒక సుజుకి యాక్సెస్ బ్లూ కలర్ 2 వీలర్ వెహికల్లో ఒక 5 బాక్సుల్ని మా ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ మరియు సిబ్బంది పట్టుకోవడం జరిగింది మాధవరం చెక్ పోస్ట్ వారి సహకారంతో. దానికి కూడా కేసుకు సంబంధించి కూడా ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాటి వివరాలని కూడా మేము ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది ఇదివరకే. ఇక పైన కూడా ఎస్సీబీ కేవలం ఎలక్షన్స్ వరకే పరిమితం కాలేదు. ఎలక్షన్స్ తర్వాత కూడా ఎస్సీబీ నిరంతరం దాడుల్ని చేస్తూ ఉంది. రూట్ వాచెస్ కానీ, సర్ప్రైజ్ సర్చింగ్స్ కానీ, హౌస్ సర్చింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇక నూతన చట్టాల ప్రకారం కూడా ఎస్సీబీ ప్రోటోకాల్స్ని, ఈ రూల్స్ని ఇవన్నీ ఫాలో అవ్వడం జరుగుతోంది. ఇప్పటికే స్టాఫ్ అందరికి కూడా ట్రైనింగ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. భారతీయ క్రిమినల్ చట్టాలు కొత్తగా వచ్చాయి కదా, వాటి ప్రొసీజర్స్ కానివ్వండి, సాక్ష్యాధారాలు కానివ్వండి, కొత్త చట్టాల ప్రకారం ఎలా సేకరించాలి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక మీడియా మిత్రులకి అందరికీ ఎస్సీబీ తరఫున కృతజ్ఞతలు.